నమశివాయ నుంచి నమశివాయ అనేది ఏదైతే ఉందో దాన్ని అందరూ కూడా ఎవరైనా చేయొచ్చు. ఆ ప్రణవం అనేది లేకుండా నమశివాయ. అందుకే వస్తుతః దీన్ని పంచాక్షరి అన్నదే అందుకోసం. పంచాక్షరి అంటే ఏమిటి? 5 అక్షరాల యొక్క సమూహం. 5 అక్షరాలు కలిగినటువంటి మంత్రాన్ని పంచాక్షరి మంత్రం అని అంటారు. అక్కడికి ఇదేమైంది? ఈ పంచాక్షరములు ఎప్పుడుంటాయి? నమశివాయ అన్నప్పుడే అందులో 5 అక్షరాలు ఉంటాయి. దాన్ని ఎవరైనా కూడా ఎక్కడి నుంచైనా ఉపదేశం తీసుకోవచ్చు, ఎవరైనా కూడా చేయొచ్చు. దానికి ఏ విధమైనటువంటి నేరుగా అట్లానే తీసుకోవాలనేటటువంటిది ఏమీ లేదు. నేరుగా తీసుకుంటే మంచిదే, నేరుగా తీసుకుంటే చాలా మంచిది. కానీ అలాగే తీసుకోవాలి అని ఆ నియమం అనేది లేదు. దాన్ని ఎవరైనా కూడా ఎలాగైనా కూడా చేయొచ్చు. ఎప్పుడైతే దానికి ప్రణవాన్ని కలుపుతామో అప్పుడు అది ప్రణవ పంచాక్షరి అని అనిపించుకుంటుంది. ఎప్పుడైతే ఇంకొక బీజాన్ని కలుపు దానికి శక్తి పంచాక్షరి, ఎప్పుడైతే ప్రాసాద బీజాన్ని కలుపుతారో దాని ప్రాసాద పంచాక్షరి అని ఇలా రకరకాలుగా దానికి వస్తుంది. అవన్నీ కలిసినప్పుడు మాత్రం అది మహామంత్రం అనేటటువంటి ఆ మహామంత్రంగా వ్యపదేశింపబడుతుంది. వీటన్నిటిని కూడా ఇవన్నీ తెలుసుకోవాలంటే ఏది ఎలాగా అనే దాన్ని తెలుసుకోవాలంటే ఇది మన బుద్ధితో తెలుసుకునే విషయాలు కావు. వీటన్నిటి కూడా మనకి మంత్రశాస్త్రం అనేది మూలం. వీటన్నింటినీ కూడా ఆ మంత్రశాస్త్రములు మనకి విశేషంగా చెబుతూ ఉన్నాయి. కాబట్టి ఆ మంత్రశాస్త్రముల ద్వారా ఏది మహామంత్రం, ఏది మంత్రరాజం, ఏది నామమంత్రం, దేన్ని ఎలా తీసుకోవాలి ఇత్యాది విషయాలన్నింటినీ కూడా ఆ రకంగా తెలుసుకొని వాటిని చేయాలి. కాబట్టి ఇప్పుడు నమశివాయ అథవా ఈ నమశంకరాయ అనేటటువంటి మంత్రాన్ని నేను చాలా మందికి అన్ని చోట్ల ఇస్తూ ఉంటాను. నమశంకరాయ దాన్ని ఎవరైనా చక్కగా హాయిగా జపం చేయొచ్చు. దానికి విశేషమైనటువంటి ఫలితాన్ని కూడా చెప్పారు. తప్పకుండా హాయిగా దాన్ని జపం చేసినప్పుడు ఆ భగవద్ అనుగ్రహం తప్పకుండా మనకు కలుగుతుంది అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు.